సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించిన కేసులో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కౌశిక్ రెడ్డికి కరీంనగర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసింది. నిన్న రాత్రంతా కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్లోనే కౌశిక్ రెడ్డి గడిపారు. ఆయన కోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. కౌశిక్ రెడ్డిపై ఒక్కో ఫిర్యాదుపై 4 కేసుల చొప్పున పెట్టారు. కరీంనగర్ 1 టౌన్ పోలీసులు 3 ఫిర్యాదు చేయడంతో మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఆర్డీఓ మహేశ్వర్ ఫిర్యాదుతో 121, 126, 132, 151 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ పిఏ వినోద్ ఫిర్యాదుతో 115, 295, 352 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్ ఫిర్యాదుతో 126, 115, 292, 352 సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేశారు. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి మీడియా ముందుకొచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, రెండు కేసుల్లో ₹1,00,000 పూచీకత్తుతో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై దురుసుగా ప్రవర్తించిన కేసులో కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కౌశిక్ రెడ్డికి కరీంనగర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ బెయిల్ ని మంజూరు చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హైటెన్షన్ మధ్య బెయిల్ మంజూరు కావడం జరిగింది. కౌశిక్ రెడ్డి బెయిల్ వస్తుందా లేకపోతే జైలుకి వెళ్తారనే ఒక సందిగ్ధతో పాటు ఉత్కంఠ కూడా నెలకొన్న పరిస్థితి. నిన్న నుంచి కూడా హైడ్రామా కొనసాగుతుంది. పోలీసుల అరెస్ట్ నుంచి ఎప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారనే విషయంలో చాలా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ఎట్టకేలకు ఈరోజు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన నేపథ్యంలో దాదాపు అరగంట పాటు వాదోపవాదాలు జరిగాయి. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి బెయిల్ ఇవ్వవద్దని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాదించినటువంటి డిఫెన్స్ లాయర్ వాదించడం జరిగింది. ఎటకేలకైతే బెయిల్ మంజూరు కావడం జరిగింది. ప్రస్తుతం అయితే నాకు అందుబాటులో హైకోర్టు లీగల్ సెల్ బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ ఉన్నారు. ఎటువంటి వాదనలు వినిపించారు? అంటే ఈరోజు క్లియర్గా నేను చెప్తున్నానండి. ఇక్కడ కౌశిక్ గారి మీద అటువంటి అఫెన్సెస్ చూసుకుంటే అఫ్జల్ అలాం వర్సెస్ స్టేట్ ఆఫ్ జార్ఖండ్ అనే ఒక జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఈరోజు ఆ జడ్జిమెంట్ని మేము ఫైల్ చేయడం జరిగింది. జడ్జిమెంట్ బేస్ చేసుకొని సుప్రీంకోర్టు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టుతో పాటు 2023లో హైకోర్టు కూడా సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఆ సర్క్యులర్గా క్లియర్గా ఒకటి చెప్పడం జరుగుతుంది. 41A CRPC అనేది జ్యుడిషియల్ ఆఫీసర్ కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కావచ్చు, ఫాలో కావాల్సిందే. ఒకవేళ ఫాలో అది 41 నోటీస్ ఇచ్చిన తర్వాత 2 వీక్స్ టైం ఇవ్వాలి. ఎవరికైతే 41 నోటీస్ ఇస్తున్నామో 2 వీక్స్ టైం ఇచ్చిన తర్వాత 41 నోటీసును తను ఫాలో కాకపోతే తనను అరెస్ట్ చేయవచ్చు. ఇక్కడ కౌశిక్ రెడ్డి గారి ఇష్యూలో 2 డేస్ క్రితమే ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఇన్సిడెంట్ మీద 3 FIRలు చేయడము, డిఫరెంట్ సెక్షన్స్ పెట్టడము అన్న సింగిల్ ఇన్సిడెంట్ మీద 3 FIRలు అనేది దిస్ ఇస్ ఇల్లీగల్. అరెస్ట్ కూడా ఇల్లీగల్. రీజన్స్ ఆఫ్ అరెస్ట్ కూడా ప్రాపర్ లేవు. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్ లేదు. అంటే TV10 ఆఫీస్లో అంటే ఒక ఇంటర్వ్యూలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసిన వెంటనే ఆయనకు అరెస్ట్ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. రిలేటివ్స్ కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయింది. కాబట్టి మీరు కౌశిక్ రెడ్డి గారికి అంటే రిమాండ్ రిటర్న్ చేయమని చెప్పడం జరిగింది. దీంట్లో కోర్టు మా ఆర్గ్యుమెంట్ని బేస్ చేసుకొని 50,000 2 షూరిటీస్ ఇస్తూ 16th రోజు అంటే ఎలాంటి షరతులతో బెయిల్ మంజూరు చేయడం జరిగింది సార్? అంటే ఇలా క్లియర్గా 50,000 2 షూరిటీస్ కౌశిక్ రెడ్డి గారికి పెట్టమనడం జరిగింది. అంటే పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి ఎప్పుడు పిలిచినా ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఎప్పుడు పిలిచినా మీరు ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేయాలి. SHO గారు పిలిచినప్పుడు మీరు వెళ్ళాలని కండిషన్ పెట్టడం జరిగింది. అంటే పెట్టిన కేసులు కావచ్చు, సెక్షన్లు కావచ్చు, ఇవన్నీ ఏ రకమైన సెక్షన్ల కింద అభియోగిస్తూ కేసులు నమోదు చేయడం జరిగింది? క్లియర్గా ఇలా 3 FIRలను మనం FIR నెంబర్ 30, 31, 32లో క్లియర్గా FIRలను చూసుకుంటే డిఫరెంట్ ఓన్లీ బిలో 7 yearsకు సంబంధించిన అఫెన్సెస్కి సంబంధించిన నేరాలు అవి. ఇలాంటి నేరాలలో ఇండియా వైడ్గా సుప్రీంకోర్టు ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం జడ్జెస్ ఫాలో కావాలి. కాబట్టి 41 ఫాలో కాలేదు. కాబట్టి ఆ 41 ఫాలో చేస్తూ రిమాండ్ రిటర్న్ చేయమని అడగడం జరిగింది. అంటే డిఫెన్స్ కూడా వాదనలు వినిపించడం జరిగిందిగా, వారు ఎటువంటి వాదనలు వినిపించడం జరిగింది? మీరు వాదనలు వినిపించారు, కానీ వాళ్ళు ఖచ్చితంగా బెయిల్ రావద్దని చెప్పే వాదనలు వినిపించి ఉంటారు కదా, ఎటువంటి వాదనలు వాళ్ళు న్యాయమూర్తి ముందు ఉంచడం జరిగింది సార్? క్లియర్గా అండి, వాళ్ళు ఇంతకుముందు కౌశిక్ రెడ్డి గారు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల గురించి ప్రశ్నించినప్పుడు కొన్ని ఇల్లీగల్ FIRs కావడం జరిగింది. ఒక 20 FIRలని అందులో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ ఇలాంటి క్రైమ్స్ తను ఇంతకుముందు చేశాడు, ఇక ముందు చేస్తాడేమో అని చెప్పి మీరు రిమాండ్ని యాక్సెప్ట్
చేస్తూ జ్యుడిషియల్ కస్టడీకి పంపమని చెప్పి వాళ్ళు క్లియర్గా కోరడం జరిగింది. కానీ దానికి కౌంటర్గా మేము ఏదైతే ఇన్సిడెంట్ జరిగింది, ఇంతకుముందు ఆయన ఎఫ్ఐఆర్స్ని కూడా కౌశిక్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు కూడా మేము డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. ఎప్పుడైనా కౌశిక్ రెడ్డి గారు దళిత బంధు గురించి కావచ్చు, ప్రజా సమస్యల గురించి కావచ్చు ప్రశ్నించినప్పుడు మాత్రమే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్, ఇల్లీగల్ కంప్లైంట్స్ ఆయన మీద ఇవ్వడం జరిగిందని మేము జడ్జి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా బంజారాహిల్స్ సంబంధించిన కేసు కూడా జడ్జి దగ్గర వాళ్ళు ప్రాసిక్యూషన్ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అంటే ఇక్కడ బంజారాహిల్స్లో కౌశిక్ రెడ్డి గారు తన ఫోన్ ట్యాప్ అవుతుందని కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో రిటర్న్గా తన మీదనే కంప్లైంట్ పెట్టడం, తననే రిమాండ్కి పంపడం, సేమ్ డే జడ్జి గారు బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ ఇష్యూను కూడా మేము జడ్జి గారికి ప్రస్తావించడం జరిగింది. ఒక విక్టిమ్గా తను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది తప్ప తను కావాలని పబ్లిక్ ఆఫీసర్స్ డ్యూటీస్కి విఘాతం కలిగించడం వెళ్ళడం జరుగుతుంది. తను ఒక విక్టిమ్గా వెళ్ళిన సందర్భంలో తన మీద ఎగనెస్ట్గా తనకి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. కాబట్టి ఏవైతే పెండింగ్ ఉన్న కేసెస్ ఉన్నాయో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్, ఇల్లీగల్ కంప్లైంట్స్ అని మేము కోర్టు దృష్టికి తీసుకెళ్ళాము. అదేవిధంగా 2 days బ్యాక్ కరీంనగర్లో జరిగిన సంఘటన ఏదైతుందో సీసీ ఫుటేజ్ ఉంది, క్లియర్ వీడియో ఎవిడెన్స్ ఉంది. అంటే సంజయ్ గారికి వీడియో ఎవిడెన్స్ వాళ్ళు జడ్జి ముందు తీసుకురావడం జరిగిందా? వీడియో ఎవిడెన్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏమైనా ఎవిడెన్స్ జడ్జి ముందు ఉంచారా సార్ వాళ్ళు? అంటే క్లియర్ ఆ విషయం కూడా మేము ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని కౌశిక్ రెడ్డి గారి పిఏ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు కౌశిక్ రెడ్డి కోర్టుకు వచ్చే అవకాశం ఉంది సార్? 16th రోజు కోర్టుకు రమ్మని చెప్పింది. 50,000 2 షూరిటీస్ సబ్మిట్ చేయమని 16th రోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 50,000 పర్సనల్ బాండ్ ఈరోజు సబ్మిట్ చేయడం జరిగింది. ఇది మొత్తానికైతే కౌశిక్ రెడ్డి బెయిల్ మంజూరు కావడం జరిగింది. వాదోపవాదాలు జరిగాయి. దాదాపు అరగంట పాటు వాదోపవాదాలు జరిగిన తర్వాత కౌశిక్ రెడ్డి బెయిల్ మంజూరు కావడం జరిగింది. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి తన పైన పెట్టిన కేసుల విషయంలో స్పందించేందుకు మీడియా ముందు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. థ్యాంక్ యూ సతీష్.